పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అని ఆర్జీవి గారు లేపేస్తున్నారు సినిమాని. కానీ ఈ సినిమాకి అంత ఉందా లేదా అంటే నాకైతే నచ్చింది. మరీ సూపర్ అని చెప్పను కానీ బాగుంది. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కటైతే ఫిక్స్, ఇంకో నేషనల్ అవార్డు అయితే పక్కా అనమాట. అసలు అల్లు అర్జున్ గారికి అసలు ఫస్ట్ పార్ట్ని మించి యాక్టింగ్ చేశారు ఇందులో. ఆ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, జాతర సీన్లో గెటప్, ఇంకా క్యారెక్టర్ నుండి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. వేరే హీరో ఎవరు చేయలేరు ఈ రోల్. ఇంకా ఈ ఒక్క పర్ఫార్మెన్స్ చాలు సినిమా మినిమం 1000 కోట్లు కొట్టేయడానికి. ఏంటిడు బాగుందంతా అంటున్నాడు మళ్ళీ 1000 కోట్లే అంటున్నాడు అనేగా మీ డౌట్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఫుల్ వైల్డ్ ఫైర్, అసలు రప్ప 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 అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంట్రడక్షన్ ఫైట్ తప్ప ప్రతి సీన్ నచ్చాయి నాకు. ఇంకెక్కడికో వెళ్ళిపోతారా సినిమా అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్లో సుక్కు కొన్ని నీళ్లు జల్లి ఆ ఫైర్ని ఆపేశాడండి. ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా వరల్డ్కి వెళ్ళిపోయింది నేనైతే. పుష్ప క్యారెక్టర్ చూపించడం కానీ, ఆల్రెడీ తో పొజిషన్లో ఉన్నోడికి ఎలివేషన్ ఇచ్చుకుంటూ లేపుతా పోతారనమాట. కరెక్ట్గా ఇంటర్వెల్ టైంకి హీరోకి బ్రేక్ పడుతుంది. సారీ చెప్పించడం, మళ్ళీ వచ్చాక స్విమ్మింగ్ పూల్ సీన్లో ఇంకా పుష్ప క్యారెక్టర్ని ఇంకో లెవెల్లో చూపించారు అక్కడ. షికావత్ సార్ ఇంకా పుష్ప మధ్య ఈగో క్లాష్, ఇంకా కాన్ఫ్రంటేషన్లో వచ్చే కామెడీ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో పెట్టిన 2 సాంగ్స్ కూడా అలాంగ్ విత్ ద ఫ్లో వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడే అయిపోయిందారా ఫస్ట్ హాఫ్ అన్నట్టుంది. మరి ఏంట్రా ప్రాబ్లం ఎక్కడ్రా పోయిందంటే, నాకైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ నుంచి ఎటో వెళ్తుంది అనుకుంటే మరి ఎటో వెళ్ళిపోయిందండి. సుకుమార్ గారి రైటింగ్ కొంచెం దెబ్బేసింది ఇక్కడే. సుకుమార్ యాజ్ ఎ డైరెక్టర్గా చూసుకుంటే ఫిల్మ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసాడని తెలిసిపోద్ది. షార్ట్ కాంపోజిషన్స్, పేసింగ్ అన్నీ బాగున్నాయి. కానీ సుకుమార్ యాజ్ ఎ రైటర్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ రైటర్లోనే ప్రాబ్లం వచ్చింది. సెకండ్ హాఫ్ మధ్యకి మన మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ మెయిన్ ప్లాట్ క్లోజ్ అయిపోయింది. సినిమా ఎండ్ అయిపోవాలి అసలు ఇక్కడే. కానీ అలా కాకుండా ఇంటి పేరు సబ్-ప్లాట్ మిగిలిపోతుంది. జనరల్గా ఎప్పుడన్నా ముందు సబ్-ప్లాట్ క్లోజ్ అయిపోవాలి, లేదా సబ్-ప్లాట్ అండ్ మెయిన్ ప్లాట్ ఒకేసారి క్లోజ్ అవ్వాలి. కానీ ఇక్కడ లాస్ట్కి ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ రెండు సబ్-ప్లాట్ వల్ల వస్తాయి, మెయిన్ ప్లాట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. అందుకే నాకు ఎక్కలేదు పెద్ద లాస్ట్ 40 మినిట్స్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ ప్లాట్లో హీరోకి అపోజింగ్ ఫోర్స్ లేకుండా పోయింది. అన్నిటిలో గెలిచేస్తాడు వీడు, అందరినీ తొక్కేస్తాడు. హీరో పడాలి కదా ఎక్కడైనా, అదే కదా మెయిన్. వేరీస్ పుష్ప అని వచ్చిన గ్లింప్స్ చూసాక పోలీసు అరెస్ట్ అంటే పడ్డాడ్రా హీరో అనుకున్నా, కానీ సినిమాలో ఆ సీనే లేదు అసలు. ఇంకా ట్రైలర్లో ఉన్న చాలా షార్ట్స్ కూడా లేవు మూవీలో. మరి రన్ టైం ఎక్కువ అవుతుందని తగ్గించేశారో ఏమో తెలీదు. రైటింగ్లో ఒక్క థింగ్ అయితే అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. శ్రీవల్లి క్యారెక్టర్ని ఫస్ట్ పార్ట్లో క్రింజ్ లేకుండా కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. రష్మిక గారు కూడా బాగా చేశారు వీటిల్లో. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ ట్రాక్ కూడా వర్కౌట్ అయింది. సో గుడి దగ్గర శ్రీవల్లి మోనోలాగ్తోనే ఇంటి పేరు సబ్-ప్లాట్ని లాస్ట్ వరకు లాక్కుండా అక్కడే ఎండ్ చేసి ఉండాల్సింది. పెళ్ళమ్మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. యాక్చువల్లీ షెకావత్ ప్లాట్ క్లోజ్ అయిపోయింది, అక్కడితో ఆపేయాలి. బట్ ఇలాంటి కిడ్నాప్ ఏదో అవుతే కానీ ఈ ఫ్యామిలీ ప్లాట్ సాల్వ్ అవ్వదు. సో దానికోసం వీడెవడో వచ్చేయడం, మెయిన్ విలన్ వీడు అయిపోవడం, ఇదంతా ఒక కన్వీనియన్స్లో ఉందండి. ఫస్ట్ పార్ట్లో కూడా ఇలాంటిదే నాకు నచ్చలేదు. అప్పటిదాకా పోతూ ఉంటుంది, సడన్గా షెకావత్ వస్తాడు, వాడే మెయిన్ విలన్ అంటాడు. నెక్స్ట్ పార్ట్కి తీసుకెళ్ళడం కోసం చేసినట్టు అప్పుడు అనిపించింది. ఇప్పుడేమో ఇంటి పేరు సబ్-ప్లాట్ క్లోజ్ చేయడానికి ఆ మినిస్టర్ కొడుకుని తీసుకొచ్చారు, ల్యాగ్ చేశారు. బట్ ఆ లాస్ట్ ఫైట్ అట్లీస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. కొన్ని షార్ట్స్ అయితే మంచి హై అనిపించింది నాకు. మన మెయిన్ ప్లాట్ని క్లైమాక్స్ వరకు ఉంచి ఈ సబ్-ప్లాట్ని మెయిన్ ప్లాట్లోకి ఇంటిగ్రేట్ చేసి రెండింటిని ఒకేసారి క్లైమాక్స్ వచ్చేలా రాసుకుంటే ఇంకా బాగుండేది. ఎలాగో షెకావత్ సరే లాస్ట్లో బాంబ్ పేల్చని అనుకుంటున్నాం, ఎందుకంటే లాస్ట్లో చేయి కాలిపోయి ఉంటుంది కాబట్టి. సో అదేదో ముందే మన పుష్ప కూతుర్ని కిడ్నాప్ చేసి రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ చేసినట్టు చేసుకుంటే రెండు ఇంటిగ్రేట్ అయి ఉండేవేమో, రెండు ఆల్మోస్ట్ ఒకేసారి క్లోజ్ అయి ఉండేవి. ఆర్ ఇలా కూడా చేసి ఉండొచ్చు. క్లైమాక్స్లో సేమ్ ఫైట్స్ అండ్ సీన్స్ ఉంచి కొంచెం వేరేలా కూడా తీయచ్చు. ఈ చిన్నాన్న అనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుండి ఫస్ట్ హాఫ్లో ఒక చోట పెట్టి లాస్ట్లో జాల్రెడ్డి రివెంజ్ కోసం ఇలా కిడ్నాప్ ప్లాన్ చేశాడు, దానిలో కొత్త విలన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నట్టు చేసి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు జాల్రెడ్డి క్లోజ్ అయిపోయేవాడు, క్లైమాక్స్ కూడా మరీ కన్వీనియన్స్ కోసం జరిగినట్టు అనిపించేది కాదు. ఇలా మోస్ట్లీ సుకుమార్ థర్డ్ పార్ట్ కోసమే చేసి ఉండకపోవచ్చేమో అన్న డౌట్. కానీ దీనివల్ల అయితే ఈ పార్ట్ సఫర్ అయింది స్టోరీ టెల్లింగ్లో. అదండి బేసిక్గా ఫస్ట్ హాఫ్ ఎర్రచందను, సెకండ్ హాఫ్ సంద్రం. లాస్ట్లో ట్విస్ట్ అంటారా, నాకు తెలిసి అది పక్కా షెకావత్ సరే, ఎందుకంటే అది చెయ్యది కాలిపోయి ఉంది కాబట్టి. సో థర్డ్ పార్ట్లో అయినా పుష్ప పడిపోయి విలన్ సైడ్ నుంచి కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. కానీ పేరైతే ర్యాంపేజ్ అని పెట్టారు, మరి ఏమవుతుందో చూడాలి. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.